విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు జంగ్ సైరన్ మోగించారు. 6 కార్డుదారులందరికీ అయితే ఉద్యోగం లేదంటే ఎకరం భూమి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా 25,000 భృతి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు వారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ధర్నాకు దిగారు. స్టీల్ ప్లాంట్ వరకు ర్యాలీగా వెళ్లి మెయిన్ గేట్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నిర్వాసితులను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. దాదాపుగా 26,000 ఎకరాలను స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశారు. భూములు ఇచ్చిన వారందరికీ రిహాబిలిటేషన్ కార్డు ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్. 6 కార్డు ద్వారా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వారి అర్హతల ఆధారంగా ఇచ్చేవారు. 16,500 మందికి 6 కార్డులనిస్తే అందులో 8,500 మందికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా 8,000 మంది ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. 1971 నుంచి ఇప్పటి వరకు 3 తరాలు స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కొందరు కాంట్రాక్టు కార్మికులుగా చేరారు. తాజాగా యాజమాన్యం తొలగించిన కాంట్రాక్టు కార్మికుల్లో 6 కార్డు హోల్డర్లు కూడా ఉన్నారు. అటు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వకుండా ఇటు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను తొలగించడంపై 6 కార్డు హోల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో సహా ధర్నాకు దిగారు. 16,000 మందికి 6 కార్డులు ఇచ్చారండి. 8,000 మంది మాత్రమే పరిష్కారం చేశారు. 8,500 మందికి ఇప్పటికి కూడా ఉపాధి లేకుండా రోడ్ల మీద ఉన్నామండి. 8,500 మంది ఉద్యోగం ఇవ్వని పక్షంలో ప్రతి 6 కార్డు హోల్డర్ కు ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. ప్రతి 6 కార్డుదారుడికి ఎకరం భూమి చొప్పున మేము సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నాం. ఒక ఎకరం భూమి చొప్పున ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నాం అండి? ఎకరం భూమి మరి ప్లాంట్లో కట్టి 3 మిలియన్ టన్స్ నుండి 20 మిలియన్ ప్లాంట్ కట్టి మా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు మరి ప్రభుత్వాలు చెప్పి మా దగ్గర భూములు తీసుకుంది. మా దగ్గర ఎకరానికి 1,200 రూపాయలు చొప్పున ఇచ్చాం. కానీ మేము వేలాది ఎకరాలు 26,000 ఎకరాలు ఇచ్చామండి. ఈ రోజు ఎంత రేటు ఉందో మరి మనందరూ కూడా చూస్తున్నాం. సమస్యను పరిష్కరించే వరకు తమకు నెలకు 25,000 చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు 6 కార్డు హోల్డర్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు జంగ్ సైరన్ మోగించారు. 6 కార్డుదారులందరికీ అయితే ఉద్యోగం లేదంటే ఎకరం భూమి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా 25,000 భృతి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు వారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ధర్నాకు దిగారు. స్టీల్ ప్లాంట్ వరకు ర్యాలీగా వెళ్లి మెయిన్ గేట్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నిర్వాసితులను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. దాదాపుగా 26,000 ఎకరాలను స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశారు. భూములు ఇచ్చిన వారందరికీ రిహాబిలిటేషన్ కార్డు ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్. 6 కార్డు ద్వారా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వారి అర్హతల ఆధారంగా ఇచ్చేవారు. 16,500 మందికి 6 కార్డులనిస్తే అందులో 8,500 మందికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా 8,000 మంది ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. 1971 నుంచి ఇప్పటి వరకు 3 తరాలు స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కొందరు కాంట్రాక్టు కార్మికులుగా చేరారు. తాజాగా యాజమాన్యం తొలగించిన కాంట్రాక్టు కార్మికుల్లో 6 కార్డు హోల్డర్లు కూడా ఉన్నారు. అటు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వకుండా ఇటు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను తొలగించడంపై 6 కార్డు హోల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో సహా ధర్నాకు దిగారు. 16,000 మందికి 6 కార్డులు ఇచ్చారండి. 8,000 మంది మాత్రమే పరిష్కారం చేశారు. 8,500 మందికి ఇప్పటికి కూడా ఉపాధి లేకుండా రోడ్ల మీద ఉన్నామండి. 8,500 మంది ఉద్యోగం ఇవ్వని పక్షంలో ప్రతి 6 కార్డు హోల్డర్ కు ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. ప్రతి 6 కార్డుదారుడికి ఎకరం భూమి చొప్పున మేము సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నాం. ఒక ఎకరం భూమి చొప్పున ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నాం అండి? ఎకరం భూమి మరి ప్లాంట్లో కట్టి 3 మిలియన్ టన్స్ నుండి 20 మిలియన్ ప్లాంట్ కట్టి మా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు మరి ప్రభుత్వాలు చెప్పి మా దగ్గర భూములు తీసుకుంది. మా దగ్గర ఎకరానికి 1,200 రూపాయలు చొప్పున ఇచ్చాం. కానీ మేము వేలాది ఎకరాలు 26,000 ఎకరాలు ఇచ్చామండి. ఈ రోజు ఎంత రేటు ఉందో మరి మనందరూ కూడా చూస్తున్నాం. సమస్యను పరిష్కరించే వరకు తమకు నెలకు 25,000 చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు 6 కార్డు హోల్డర్లు.